ఆన్లైన్ యాప్లో బెట్టింగ్ పెట్టి అప్పులు తీర్చలేక ఓ యువకుడు 3 నెలల క్రితం ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆదిలాబాద్ జిల్లాలో జరిగింది. జైనద్ మండలం పిప్రవాడ గ్రామంలో అలిశెట్టి సాయి ప్రైవేట్ పాఠశాలలో వంట మనిషిగా పనిచేసేవాడు. బెట్టింగ్ యాప్కు అలవాటు పడి 3 నెలల క్రితం ఆత్మహత్య చేసుకున్నాడు. బెట్టింగ్ యాప్ నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు, జిల్లా వాసులు కోరుతున్నారు. ఎందరో యువకులు డబ్బులు పోగొట్టుకుని ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, ఎన్నో కుటుంబాలు నాశనం అవుతున్నాయని తీవ్ర ఆవేదనగా చెబుతున్నారు. దీనిపై మరింత సమాచారం ఆదిలాబాద్ నుండి మా ప్రతినిధి సాయిలు అందిస్తారు. రైట్, ఇక బెట్టింగ్ యాప్ రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిందని చెప్పుకోవచ్చు. సో సెలబ్రిటీలు అదేవిధంగా సినీ యాక్టర్లు అంతా కూడా ప్రమోట్ చేయడంతో మరోసారి కలకలం రేపిందని చెప్పుకోవచ్చు. సో ఏదైతే ఈ బెట్టింగ్ యాప్ పైన ఇప్పటికే పోలీసులు ఉక్కుపాదం మోపారు, బెట్టింగ్ యాప్ నిర్వాహకులపైన కూడా కేసులు నమోదు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. చాలామంది యువకులు బెట్టింగ్ యాప్లో ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఆదిలాబాద్ జిల్లా జైనత్ మండలం పిప్పల్దారి గ్రామంలో బెట్టింగ్ యాప్లో ఓ యువకుడు బెట్టింగ్ యాప్కు అలవాటు పడి అలిశెట్టి సాయి అనే యువకుడు దాదాపుగా ఇంచుమించు 6 లక్షల రూపాయలు పోగొట్టుకోవడం జరిగింది. సో బెట్టింగ్ యాప్లో అక్కడ ఇక్కడ అప్పులు చేసి బెట్టింగ్ యాప్కు అలవాటు పడి ప్రాణాలు కోల్పోవడం జరుగుతుంది. సో మనం విజువల్స్లో కూడా చూపిస్తాము. ఈ అలిశెట్టి సాయి ఇతను 3 నెలల కిందట బెట్టింగ్ యాప్కు అలవాటు పడి ప్రాణాలు కోల్పోవడం జరుగుతుంది. దాదాపుగా ఇంచుమించు 6 లక్షల రూపాయలు పోగొట్టుకోవడం జరుగుతుంది. సో వాళ్ళ తల్లిదండ్రులు కూడా అంటే కన్నీరు మున్నరైతున్న పరిస్థితి కనిపిస్తుంది. సో చాలా రెక్కాడితే కానీ డొక్కాడిని నిరుపేద కుటుంబం వీళ్ళు కూడా చూస్తున్నాం. చాలా పేదరికము, కటిక పేదరికం వీళ్ళది. చాలా దయనీయమైన కుటుంబం వీరిది. సో బెట్టింగ్ యాప్కు అలవాటు పడి సాయే కాదు, చాలామంది రాష్ట్రంలో చాలామంది యువకులు బెట్టింగ్ యాప్లో డబ్బులు పెట్టి ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితి కనిపిస్తుంది. బెట్టింగ్ యాప్లో చాలామంది యువకులు ప్రాణాలు కోల్పోతున్నారు. సో తెచ్చిన అప్పులు కట్టలేక, అదేవిధంగా బెట్టింగ్ యాప్లో పేరెంట్స్కు చెప్పుకోలేక, అదేవిధంగా స్నేహితులకు చెప్పుకోలేక ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితి కనిపిస్తుంది. బెట్టింగ్ యాప్లో ప్రాణాలు కోల్పోయినటువంటి అలిశెట్టి సాయి వాళ్ళ కుటుంబ సభ్యులు ఉన్న వారికి ఒకసారి మాట్లాడిద్దాం. చెప్పండి కాక, బెట్టింగ్ యాప్ వాళ్ళ మీ కుమారుడు చనిపోయి ఏం జరిగింది అసలు? బెట్టింగ్ యాప్ని చనిపోయింది, తీసుకున్నాడు. ఏం జరిగింది? ఉరేసుకున్నాడు. ఎన్ని పైసలు పోయినాయి? 6 లక్షల దాకా పోయింది. 6 లక్షల దాకా పోయింది. 6 లక్షలు పోయినాయా? మరి ఏమన్నా అంటే బెట్టింగ్ యాప్ అలవాటు ఇట్లా పడ్డానని ఎవరైనా ఏమన్నా చెప్పాలి? ఎవరు పని తెలియదు మాకేం తెలియదు. జీతం ఉంటుండే అబ్దాబల్లి. ఏం పని చేస్తుండే? ఇది అంట కాడ పిల్లలకు అబ్దాబల్లి ఉండే జీతం. బెట్టింగ్ యాప్ ఎట్లా అలవాటు అయింది మీ కొడుకు? ఎట్లా అలవాటు అయిందో మాది పిల్లలకి గుర్తు. మాకు అంతేం ఫోన్లో తెలియదు, మాకు ఏం తెలియదు. ఎక్కువ రోజులు కాలేదు, మొన్న 8 నెలల కిందనే అలవాటు అయిపోయింది. అది ఎట్లా అలవాటు చేసుకున్నాడు. అది ఎన్ని లక్షలు పోగొట్టుకున్నాడు? 6 లక్షల దాకా పోగొట్టుకున్నాడు. అవునా? మరి మీ కుటుంబ సభ్యులకు కానీ బంధువులకు కానీ అట్లాంటి ఏమన్నా ఎవరికి గుర్తులేదు, ఎవరికి గుర్తులేదు. కుటుంబ సభ్యులకు ఎవరికి గుర్తులేదు. ఎట్లా అలవాటు చేసుకోవడం ఎట్లా అయింది. మా పిల్లలు ఇట్లా అయింది, కానీ ఇంకొకరికి ఇట్లా కాదు. ఇట్లా పోలీసు వాళ్ళకి ఇట్లా పట్టించుకొని చేయాలి. ఇది ఇంకా ఎవరికి ఇట్లా కాదు. సో గ్రామానికి సంబంధించిన వారు ఉన్నారు, ఒకసారి వారిని మాట్లాడిద్దాం. బెట్టింగ్ యాప్ వల్ల చాలామంది యువకులు చనిపోతున్న పరిస్థితి ఉంది, ఒకసారి వారిని మాట్లాడిద్దాం. చెప్పండి అన్న, బెట్టింగ్ యాప్ వల్ల చాలామంది చనిపోతున్న పరిస్థితి అనిపిస్తుంది. సో మీ గ్రామంలోనే అలిశెట్టి సాయి బెట్టింగ్ యాప్ వల్ల చనిపోవడం జరుగుతుంది. అసలు ఏం జరిగింది సాయికి? సాయికి తన స్నేహితుల ద్వారా అలవాటైంది బెట్టింగ్ యాప్. సాయికి కనీసం చదువు కూడా రాదు. వాళ్ళ ఫ్రెండ్స్ ద్వారా సెల్ ఫోన్లో అలవాటై, వాళ్ళ తల్లిదండ్రికి కూడా చదువు రాదు, వాళ్ళకి ఏం తెలియదు. స్నేహితుల ద్వారా అలవాటై ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు. ఎలా అలవాటైంది సాయికి బెట్టింగ్ యాప్? కానీ స్నేహితులకు కానీ బంధువులకు కానీ అలాంటి ఏమన్నా తెలిసిందా? బంధువులకు తల్లిదండ్రులకు ఏం తెలియదు. తెలిస్తే వాళ్ళు మానిపించేవారు. 1-2 సార్లు అయినా కూడా వీళ్ళకి తెలియకుండా పోలీస్ కంప్లైంట్ ఇచ్చిండు. పైసలు ఎట్లా పోయినాయి అనుకున్నారు ఆన్లైన్లో. సో ఆయనకు బయటనే అలవాటు అయిపోయింది, వేరే ఫ్రెండ్స్ ద్వారా అలవాటు అయిపోయింది ఆయనకి. దాదాపు ఎంత డబ్బులు, ఎన్ని నెలలు బెట్టింగ్ యాప్లో ఆడారు? ఎంత డబ్బులు పోయినాయి అనుకుంటున్నారు? 1 సంవత్సరం నుంచి ఆడుతున్నాడట. 5-6 లక్షలు పోయినాయి. ఆయన ఫోన్ డాటా చూస్తే తెలిసింది. చాలా కోల్పోయిండు, 2-3 సార్లు పోయినాయి అట్లా. సో ఈ బెట్టింగ్ యాప్ వల్ల చాలామంది యువకులు ప్రాణాలు పోగొట్టుకోబోతున్నారు. సో మీరు ఏం చెప్తారు యువకులకు? ఇట్లాగా ఎవరికి కాకూడదు. దయచేసి వేరే పిల్లలు కూడా బెట్టింగ్ యాప్లో ఆడద్దు. పోలీసులు కూడా దీని మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను.
సో మనతో మాట్లాడడానికి మరికొందరు ఉన్నారు గ్రామానికి సంబంధించిన. ఏం జరిగింది సాయికి అసలు? సాయి ఫోన్ యాప్ అంటే ఈ సెలబ్రిటీలు కానీ వాళ్ళు ఉంటారు ఫ్రెండ్స్ అందరు కలిసి షార్ట్ ఫిలిమ్స్ అవి చూస్తారు కదా, అందులో చూసి వాళ్ళు బోనస్ ఇస్తాం మేము లోన్స్ ఇస్తాము అని వీళ్ళకు ఎవరో తెలిసిన వాళ్ళకి చూపించి ఈయన యాప్ డౌన్లోడ్ చేసుకుండు. యాప్ డౌన్లోడ్ చేసుకుంటే బోనస్ వచ్చింది. ఇంతకుముందు 2-3 సార్లు ఒక 50-60 వేలు ఇట్లా వచ్చినాయి అన్నట్టు అంటే వాళ్ళ ఫ్రెండ్స్ ద్వారా మాకు తెలిసింది చనిపోయిన తర్వాత. అయితే దీన్ని ఎందుకు ఇచ్చిండ్రు లోను అన్నది ఎవరికి తెలుస్తలేదు. ఈ బెట్టింగ్ యాప్ అన్నది ఆయనకు అనుభవం లేదు, అసలు దాని గురించి గైడ్ లైన్స్ కూడా లేదు ఆయనకు. ఎవరో దాన్ని ఆన్ చేసి ఇచ్చిండ్రు. ఈయన డాటా మొత్తము బ్యాంక్ డాటా, పాన్ కార్డు, ఆధార్ అన్ని లింక్ చేసుకున్నాడు. తర్వాత కొద్దిగా డబ్బులు అయినాయి, ఎప్పుడు చెప్పుకోలేదు. ఆయన పరిస్థితి అంటే వర్క్ చేస్తుండే కాబట్టి ఆయన సాలరీ ఆయన ఇంటి వాళ్ళు అడగకపో అమ్మ నాన్నలు, వాళ్ళకి చదువు రాదు. ఆయన ఫోన్ డాటా ఎవరికి తెలియదు, తెలిసిన వాళ్ళకి ఇవ్వకపో ఫోను ఎవరికి. ఇట్లని ఆడుతూ ఒక 1 ఇయర్ నుండి అంటే ఇప్పుడు లాస్ట్ ఒక 6 మంత్లో మ్యాక్సిమం ఆయన దగ్గర జమ ఉన్న డబ్బులన్నీ ఒక 4-5 లక్షలు జమ ఉండే. ఇంకా వేరే లోన్స్ ద్వారా వచ్చినాయి. మళ్ళీ బయట చిట్టీలు కట్టి ఒక 2-3 1.5 లాక్ అవి తీసుకున్నాడు. ఒక 5-6 లక్షల వరకు మొత్తానికి డబ్బులు పోగొట్టుకున్నాడు. సో సాయి అలసెట్టి సాయి ఇప్పుడు ఏదైతే ఉన్నారో సో ఎంత అప్పు అయింది అనుకుంటున్నారు? ఎట్లా అలవాటు అయింది యూట్యూబ్కి మన ఏదైతే యాప్కి సంబంధించింది? ఈ యాప్కు సంబంధించి ఆయన షార్ట్ ఫిలిమ్స్ చూస్తుండే. వీళ్ళు సెలబ్రిటీలు బాగా అడ్వర్టైజ్మెంట్ చేసి మీకు బోనస్ ఇస్తాం, 20,000 బోనస్ ఇస్తాం, 15,000 బోనస్ ఇస్తాం, యాప్ డౌన్లోడ్ చేసుకోండి అని వాళ్ళు చెప్పడం వల్ల వీళ్ళు డౌన్లోడ్ చేసుకున్నారు. పిల్లలు కలిసి, వాళ్ళు యూత్ పిల్లలు ఖాళీగా ఉంటారు, ఏం చేస్తావు ఫోన్లో, ఎప్పుడు ఫోన్లోనే లీనమైపోతున్నారు ఇప్పుడు. అలాంటి సందర్భంలో ఆయన ఎవరోగా ఫ్రెండ్స్ కలిసి వాళ్ళు డౌన్లోడ్ చేసుకున్నారు. దాంట్లో కొందరు లీనమైపోయినరు, డబ్బులు ఉన్న వాళ్ళు లీనమైనరు, డబ్బులు లేని వాళ్ళు ఇప్పుడు తల్లిదండ్రులు డబ్బులు ఇస్తేనే వర్కౌట్ అవుతుంది. ఈయనకు సాలరీ ఉండే కాబట్టి సాలరీ అకౌంట్లో పడుతుండే, ఈయన అందులో వెళ్ళిపోయిండుగా ఆటోమేటిక్గా. ఆయన తెలియకుండానే బెట్టింగ్ యాప్లోకి వెళ్ళిపోయిండు. సో బెట్టింగ్ యాప్లో ఎన్ని డబ్బులు పోగొట్టుకున్నారంటారు? మ్యాక్సిమం ఆయన సొంతగా 5-6 లక్షలు అయితే పోయి ఉండొచ్చు మా అంచనా ప్రకారం. ఎందుకంటే జమ ఉండే, అవి పోయినాయి. మిగతా మళ్ళీ ఆయన చిట్టి రూపంలో కట్టి ఆ డబ్బులు కూడా అందులో వేసుకొని అవి కూడా వెళ్ళిపోయినాయి. సో సొంత డబ్బులు కాకుండా మిగతా అక్కడిక్కడ అప్పులు తీసుకొచ్చి మొత్తం ఎంత డబ్బులు ఉంది? మొత్తానికి ఒక 5-6 లక్షలు పోగొట్టుకున్నాడు. సొంతగా అంటే ఒక 50-60 వేలు, 1,00,000 వరకు ఉండే కావచ్చు సాలరీ ఆయన ఖర్చులకు పోను. మిగతా మొత్తం అప్పుగా తెచ్చిండు. ఎవరికి ఇంటి దగ్గర చెప్పలేదు, ఎవరికి అది దాని గురించి ఐడియాలు కూడా లేదు. మనం చూస్తున్నాం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏదైతే బెట్టింగ్ యాప్ల వల్ల చాలామంది యువకులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఏం చెప్తారు? వీరు పోయిన వాళ్ళు అయితే ఎలా పోయిండ్రు రారు. వీళ్ళని చూసన్నా ఇప్పుడు ఆడేవాళ్ళు కానీ నెక్స్ట్ ఆ సెలబ్రిటీలను నమ్మకండి. ముందు యాడ్స్ని, ఈ బెట్టింగ్ యాడ్స్ మొత్తానికి మొబైల్స్లో కానీ టీవీలో కానీ మొత్తానికి బ్యాన్ చేయాలని మా యొక్క మనవి గవర్నమెంట్కు. సో మొత్తానికి చూసుకున్నట్లయితే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా బెట్టింగ్ యాప్స్కి సంబంధించిన యువకులు దానికి అలవాటు పడద్దు, యువకులు మంచి మార్గంలో నడవాలని చెప్తున్నారు. సో ఈ బెట్టింగ్ యాప్ని మొత్తానికి బ్యాన్ చేయాలి, అదేవిధంగా బెట్టింగ్ యాప్ నిర్వాహకులపైన కేసులు నమోదు చేయాలని చెప్పేసి ఉమ్మడి జిల్లా వాసులు అయితే కోరుకుంటున్నారు. కెమెరామెన్ భూమేష్తో కలిసి సాయిలు, బిగ్ టీవీ, ఆదిలాబాద్ నుంచి.